వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం ఒకటండి, కొడాలి నాని మెడికల్ లీవ్ అయిపోయిందట. ఎందుకంటే నాని ఎలా ఉంటారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. అసలు వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు అయితే ఇంకా నాని వైభోగమే వైభోగం. సరే, తర్వాత జరిగిన పరిణామాలు ఎన్నో సవాలు విసిరారు, ఎన్నో హెచ్చరికలు చేశారు, ఎన్నెన్నో బూతులు తిట్టారు. ఇంకవన్నీ ఏం చెప్పుకుంటాం, రోజు ఇదో పంచాయతీలాగా. ఏదో మంచి అయితే మంచి మాటలు అయితే నాలుగు చెప్పుకోవచ్చు, వీటిని కూడా రోజు ప్రస్తావించడం నాకైతే పెద్దగా ఇష్టం లేదు. కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి. ఈ మధ్యకాలంలో నేను నాని గారి గురించి కూడా పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. సరే, ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే యాజ్ ఎ జర్నలిస్ట్గా మాట్లాడవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆ బాధ్యత నెరవేరుస్తూ ఉంటాను. ఈరోజు మళ్ళీ నెరవేర్చవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొడాలి నాని గారు మెడికల్ లీవ్ అయిపోయింది. చూడండి, మళ్ళీ సేమ్ గెటప్. అప్పుడు ఎలా ఉన్నారో గెడ్డం మంచి జోష్గా, ఆ మధ్యన బాగా వీక్ అయిపోయారు, కానీ ఇప్పుడు కొద్దిగా పుంజుకున్నాడు మనిషి. సో మళ్ళీ మరి కొడాలి నాని గారు తనదే స్టైల్లో మాటలు విసురుతున్నారు. సో ఆయన అనే మాటలు ఏంటంటే డైరెక్ట్గా లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటా. సరే, ఆయన్ని టార్గెట్ చేయని వాళ్ళు ఎవరున్నారు? చాలామందిని చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అప్పట్లో ఉన్న సీనియర్ నేతల్ని ఒక్కరిని కూడా ఆయన వదిలిపెట్టిన దాఖలాలు అయితే లేవు. ఎవరినో ఒకరిని ఏదో రకంగా ఆయన నోటితో తీర్చుకుంటానే ఉండేవాడు. సరే, 164 సీట్లు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, మీరు ఊరుకుంటారా అని చెప్పి కూటమిలో చాలామంది ఇప్పటికీ అసహనాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. సరే, 164 వచ్చినంత మాత్రాన మాట్లాడకూడదా? మళ్ళీ వచ్చేది వాళ్ళే అని కదా వాళ్ళ కాన్ఫిడెన్స్. ఇలా చిటికేసేసరికి కదా సంవత్సరాలు అయిపోతాయి. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇంకో 3 సంవత్సరాలు ఎంతకాలం? 7 సంవత్సరాలు వెనకాతలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈడ్చుకొస్తానన్నారు, ఆ రకంగానే చేస్తారని చెప్పి కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకసారి లేటెస్ట్గా ఇప్పుడు ఈయన ఏం మాట్లాడారు వినండి. ఒక పాతదానికి కూడా ఒకసారి వెళ్ళి మరొక్కసారి మెమరీస్ అన్నీ కూడా ఒకసారి షేర్ చేసుకుందాం ప్లీజ్. అప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తుపెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలు శాశ్వతంగా ఫలించవు. ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకున్నాయంటే రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి. అయితే పక్కగా ఒకటి అయితే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నదే మీ పిరికి చేష్టలకి, మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రిలో చనిపోయారు ఎంతమంది? 7. టపాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో మంచినీళ్ళు తాగి కల్తీ అక్కడ చనిపోయారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇది చూసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూడకుండా ఇవన్నీ అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వాళ్ళని నేను వంశీని
145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ని 81 రోజులు, లేకపోతే రేపు నన్ను ఒక 100 రోజులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ప్రజల్లో ఎండగట్టడం ఖాయం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసినటువంటి అధికారులను కానీ, వాళ్ళకి తొత్తులుగా పనిచేసి మా ఇళ్ళు పగలు కొట్టించినటువంటి అధికారులను కానీ, వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తి ఫిజికల్గా అంబటి రాంబాబు గారు లాంటి ఎక్స్ మినిస్టర్లని ఫిజికల్గా అరెస్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్లు, శాస్త్రులు జరుగుతాయి 100%. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆధారపడవద్దు. అందరం కలిసి ముందుకెళ్దాం. ఇదండి మీరు ఆయన పూర్తిగా దిశానిర్దేశం చేసేటండి వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఎవ్వరూ ఆధారపడవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారో మక్కి ఆ రకంగానే మాట్లాడతారు. మేమందరం వచ్చేసాం రోడ్ల మీదకి. సరే, మిగతా వాళ్ళ అండం ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోతున్నదండి. ఇప్పుడు వరకు కూడా గుడివాడ పరిస్థితి ఏముందో, ఇంకో పరిస్థితి ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు. మన మిత్రుడు వల్లంనేని వంశీది, ఆయన పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. సరే, ఈయనేమంటున్నాడంటే 100 రోజులు అంటున్నాడు. ఇప్పుడు ఇదేంటో ఈయనకి ఎలా తెలుసో? అసలు ఈయన అరెస్ట్ చేయలేదు, నోటీసులు ఇచ్చిన సందర్భాలు కూడా లేవు, ఏవో కేసులు ఉంటున్నాయి. మరి అట్లన్నింటినీ ఫైళ్ళు ఏమన్నా దులుపుతున్నారని ఏమన్నా ఈయనకి ఏమన్నా లీక్లు ఏమన్నా వచ్చినాయి ఏమో. ఎందుకంటే ఈయన మిత్రులు చాలామంది ఉంటారు కాబట్టి ఎక్కడో దగ్గర నుంచి ఏదో లీక్ ఉండొచ్చు, నెక్స్ట్ నువ్వేలా ఉన్నావని. అందుకని ఈయన 100 days పెట్టించుకున్నాడు. 100 days అదేదో సినిమా ఫంక్షన్ లాగా 100 కొడితే సెంచరీ అన్నట్లుగా ఇప్పుడు ఏదో T20 చూస్తున్న వరల్డ్ కప్, అందులో సెంచరీ కొడితే గొప్ప తప్పించి దీని విషయంలో ఏదో కేసులు పెట్టించుకుని 100 రోజులు వెళ్ళడం ఎందుకు? అసలే ఆరోగ్యం బాగాలేదు కదా. ఈ రకంగా ఎందుకు ఆలోచన? మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవుతారు. నాని గారు తదాస్తేవతలు ఉంటారండి. ఎందుకు అనవసరం ఇలాంటి అంశాలు మాట్లాడడం? సరే, ఏదైతే కూటమి తప్పులు చేసిందనుకోండి, అన్యాయం చేసిందనుకోండి, దాని మీద పోరాడండి. ఎవడొద్దన్నాడు? మీరు ఎండగడతానన్నారు కదా, ఖచ్చితంగా ఎండగట్టండి. సమ్మర్ కూడా వచ్చేసింది. చిన్నది ఎండగట్టినా సరే బ్రహ్మాండంగా ఆడుతుంది. అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఏదో శీతాకాలం వర్షాకాలం అనుకోండి, మీరు ఏదైనా ఎండలో వేసినా సరే పెద్దగా ఆడదు. ఇప్పుడు చిన్నది ఏదైనా సరే ఒక 10 రోజుల్లో, మామూలు రోజుల్లో అయ్యేది ఈ ఎండాకాలంలో 6 గంటల్లో అయిపోద్ది. సరైన టైంలో కానీ మీరు ఎండగడితేనే. అలాంటి ఎండగట్టి కార్యక్రమాలు ఏమంటే ఖచ్చితంగా చూడండి. దమ్ముందా ఏంటి? మళ్ళీ మొదలైంది ఇదే కదా, కొంప ముంచిందని కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కొంప ముంచింది ఈ భాషే, ఈ మాటలే, ఈ సవాళ్ళే. సరే, ఇప్పుడు నేను ఈ రకంగా మాట్లాడితే గతంలో మాట్లాడిన మాటలు, గతంలో హెచ్చరించిన మాటలు ఇవన్నీ ఊరుకుంటారా? సోషల్ మీడియా ఇప్పుడు ఎలా ఉందంటే మనం తుమ్మినా దగ్గినా సరే ప్రపంచం అంతా కూడా వితిన్ సెకండ్స్లో చూసేస్తున్నారు. ఆడికి తుమ్ము వచ్చిందిరా, ఆడికి దగ్గు వచ్చిందిరా అని. ఇలాంటిదప్పుడు ఈయన తొడలు కొట్టాడు, సవాళ్ళు విసిరాడు, ఏదో బూట్లు తీస్తానన్నాడు, లేకపోతే బూట్లు నాగుతానన్నాడు, లేకపోతే బ్యూట్లు కడుగుతానన్నాడు, రాజకీయాల నుంచి వదిలేస్తానన్నాడు. అప్పుడు మరి దమ్ములన్నీ ఏమైపోయినాయి? మళ్ళీ ఇప్పుడు కొత్త దమ్ము అంటే వాళ్ళు ఊరుకుంటారా? సరే, లోకేష్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు మామూలుగా ఇచ్చారా మీకు? ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తారన్నారు? సరే, ముందు కొడాలి నాని గారిది 2వ బైట్ ప్లే చేయండి. అప్పుడు ఏం మాట్లాడేవారు? అవును, ఆయన్ని పావుల కళ్యాణ్ అంటారు కదా. ఆయన పావుల, మేము రూపాయి పావుల, రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం, నో ప్రాబ్లం. రూపాయి పావుల అంటే 120 సీట్లు అని ఆయనే చెప్పాడు. మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయన భాష మీరు అర్థం చేసుకోండి. ఆయన పావుల కళ్యాణ్, ఇద్దరు కలిపి మళ్ళీ 40 సీట్లు. మొన్న 24 వచ్చినాయి, ఆయనకి 23కి, ఈయన 25కి. పావుల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా? పార్టీతో ఉంటాడో, ఎవరితో ఉంటాడో, ఎవరితో కలిసి పోటీ చేస్తాడో, ఎవరితో విడిపోతాడో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో కూడా ఆయనకే తెలియదు. ఆయన ఎన్డీఏలో ఉన్నాడో లేడో మాకేం తెలుసు. అవును, ఆయన్ని పావుల కళ్యాణ్ అంటారు కదా. ఆయన పావుల, మేము ఇది ఈ వెటకారం. ఎవడ పవన్ కళ్యాణ్ కోట్లాది మందికి ఆయన దేవుడు. నేను చాలా సందర్భాల్లో నేను చెప్పాను, చాలా కూడా మీరు రీల్స్ చూసుంటారు. మెగా ఫ్యామిలీకి ఎవరు కూడా ఫ్యాన్స్ ఉండరు. వాళ్ళ అదృష్టం, ఏ జన్మ పుణ్యమో వాళ్ళకి. ఆ అంజనమ్మ కొడుకులు కింద ఆయన పుట్టి ఈరోజు ఏ స్టేజ్లోకి వెళ్ళారంటే వాళ్ళ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళందరూ దేవుడికి చూస్తారండి. భక్తులు ఉన్నారు, మెగా ఫ్యామిలీకి ఉన్న వాళ్ళు భక్తులే. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఫెయిల్ అయింది. అయినా సరే ఆయన ఎక్కడ వదిలి వెళ్ళలేదు ఆ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. 2 చోట్ల ఓడిపోయాడు, వెనక్కి తగ్గలేదు. ఫ్యాన్స్ భయపడి పారిపోలేదు. అదే ఇంకో పార్టీ అయినా ఇంకోటైనా చెల్లాచెదరు అయిపోతారు. ఎక్కడున్నదో కూడా తెలియదు, పేర్లు కూడా కనిపించవు, మొత్తం తుడిచేస్తారు. సో ఆ రకంగా వాళ్ళు నిలదొక్కుని 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన టార్గెట్ పెట్టుకుని
ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఏ రోజన్నా మీ జీవితాల్లో మీ సొంత డబ్బు 1,00,000 రూపాయలు తీసి దీనికి ఇచ్చేయమని వార్త అయితే నేను చూడలేదు. మరి మీరు ఎవరన్నా మీరు పర్సనల్గా ఎవరికైనా ఇచ్చుకున్నారేమో. ఈయన అదే పని, అక్కడికి వెళ్ళి ఎండాకొండ అనకుండా షూటింగ్లు చేసుకోవడం, ఆ వచ్చిన డబ్బు అంతా ఎవరికో ఒకరికి దానాలు చేస్తున్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? అదే మీరన్న పావలా కళ్యాణం నెత్తినెక్కి కూర్చున్నాడు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారకుడు అయ్యాడు ఆయన. అది మీరు ఇప్పటికైనా గమనించాలి. గమనించకుండా మళ్ళీ ఈ రకంగానే మాట్లాడతాం, అప్పుడు ప్రతిజ్ఞ చేసినట్టు చేస్తాం, అప్పుడు సవాలు చేసినట్టే చేస్తామంటే ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం. చాలా ఫైర్. ఆ రోజు మీరు లోకేష్ గారిని ఎంత నీచంగా మాట్లాడారు, ఎంత నీచంగా చిత్రీకరించారు, ఎంత దారుణంగా మాట్లాడారో అప్పుడు లోకేష్ వేరు. ఇప్పుడు అతను నిప్పుకనికి అయిపోయి కూర్చున్నాడు. మామూలుగా లేదు ఆయన పరిస్థితి. సో ఏమీ లేనప్పుడే, ఏముంటుందో తెలియనప్పుడే, మీరు వైనాట్ 175 అన్నప్పుడే భయపడకుండా ఆ కుర్రోడు తొడగొట్టి సవాల్ విసిరాడు. ఇప్పుడు మోదీ గారికి ఆప్తమిత్రుడు అయ్యాడు. దేశమే ఈరోజు లోకేష్ గారికి చూసే స్థితికి ఆయన తెచ్చుకున్నాడు. అంత కృషి చేశాడు ఆయన. కసి, పట్టుదల, తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నాడు. సక్సెస్ అయిపోయాడు ఆయన. ఏమీ లేనప్పుడు మీరు ఆయన్ని అతి దారుణంగా కించపరిచినప్పుడు ఆయన ఇచ్చిన సవాల్ ఒకసారి గుర్తు చేసుకోండి. మళ్ళీ మీరు రెచ్చగొట్టారు అంటే ఆయన అది కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది పడతారు. ఒకసారి ప్లే చేయండి. అది సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఆ సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటా. ఇది లోకేష్ గారు కూడా కొన్ని బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే ఆయన వేరే బాధ్యతల్లో ఉన్నారు. సర్లే అప్పుడు ఏదో ఆవేశం మీద అన్నాము, ఎందుకులే ఈ రకంగా కక్ష సాధింపులు అని చెప్పి ఏమన్నా ఆగిరేమో. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఏదన్నా చేయొచ్చు కదా. మనకి తెలియనివి ఏం కాదు కదా. అధికారుల గతంలో మనం చూసినవే కదా. మనం ఆడింది ఆట, పాడింది పాట. ఎవరన్నా సరే రాజకీయ నాయకులు చేయాలనుకుంటే ఎంతసేపు నాని గారు, సరే మీరు విధానపరంగా మాట్లాడండి, కానీ ఈ ఆరోగ్య పరిస్థితి బాగలేదు, మళ్ళీ మీరు సవాళ్ళు విసిరి, మళ్ళీ మీరు రెచ్చిపోయి ఇంకో రకంగా మాట్లాడి, అది ఎవరో ఎక్కడో ఎవరికో ఖాళీ, వాళ్ళు ఏమన్నా మళ్ళీ అరెస్టుల వైపు ఇంకోటి వైపు వెళ్ళారనుకోండి, అనవసరంగా మీ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. సిగ్గు శరం అంటున్నారు, మళ్ళీ సిగ్గు శరం, మళ్ళీ సిగ్గు శరం ఉందా, దమ్ము ఉందా? ఎవరికి సిగ్గు శరాలు, ఎవరికి దమ్ములు ఉండవు? అందరికీ ములిసి అవే మీసాలు కదా. మనకున్న దమ్ము ఇంకోటికి ఉండదని ఎందుకు అనుకోవాలి? ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే తోపుగాళ్ళు, తురుముగాళ్ళు అనుకోవడం అన్నది పెద్ద బాధ ఈ రాజకీయాల్లోని. అధికారం ఉన్నా లేకపోతే ఒకసారి మనం ఏదైనా ఒక ఎమ్మెల్యే చేసినా, ఒక మినిస్టర్ చేసినా ఇంక మనల్ని కొట్టేవాడు ఎవడో లేడు, మనం పోటుగాలిమి, మన ఎవడో ఏం పీకలేడు అనే గర్వం ఎప్పుడైతే నెత్తికెక్కిందో ఏదో రూపంలో ఏదో రకంగా మనం అధపతనానికి వెళ్ళిపోతాం. అది ఏ పార్టీ నాయకులైనా సరే, అది జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. మీరు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని, మంచి రాజకీయాలు చేయాలని కోరుకోవడం జరిగింది. అందరూ కూడా ఆ రకంగానే నానిగారు ఉంటారు, తగ్గారు అనుకున్నారు. కానీ నేను తగ్గేదే లే అంటున్నారు. మీరు మళ్ళీ సవాలు విసురుతున్నారు. దమ్ముందా అంటున్నారు, సిగ్గుసారం ఉందా అంటున్నారు. ఆయన వెళ్ళి ఈయన గుద్దినా, ఈయన వెళ్ళి ఆయన గుద్దినా ఆయనకే నష్టం అంటున్నారు. ఎవరు? ఆ మాంగారు డైలాగ్ మళ్ళీ ఆయన కప్పు చెప్తున్నారు. మీకు అర్థం కాని విషయం ఇది. ఆ డైలాగ్ చెప్పింది ఎవరు? మీ ఇష్టమైన హీరో బాలయ్య. అది మళ్ళీ టీడీపీ వాళ్ళకి మీరు చెప్తే ఇంకెలా ఉంటుంది? వాళ్ళ మాంగారు బండి ఆయనకి ఇచ్చాడు అనుకోండి, ఆయన ఎలా డ్రైవ్ చేసినా సరే వర్కౌట్ అవుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా డ్రైవ్ చేసి కుదరని ట్రై చేస్తారేమో, కానీ ఇది తెలుసు కదా ఎలా కుద్దాలో, ఎలా చేయాలన్నది. సరే, అవన్నీ ఎందుకు అనవసరమైన డైలాగులు ఇప్పుడు అవసరం లేదు కదా. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 2029లో మీరు గెలుస్తామంటున్నారు. ప్రజలకు మంచి చేయండి, ఆ నమ్మకాన్ని సంపాదించుకోండి. ఖచ్చితంగా మీరే గెలండి. ఎవరొద్దన్నారు? సవాళ్ళు విసరకండి. కుళ్ళు రాజకీయాలు ఇంక మానేయండి. తిట్లు, దండకాలు అన్నది బ్రేక్ చెప్పండి. మీరు లీవ్ తీసుకున్నారు, ఓకే, ఆ లీవ్ పీరియడ్ అయిపోయింది, మళ్ళీ వచ్చారు, గుడివాడ మీద ఫోకస్ పెట్టండి. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. అనవసరంగా మళ్ళీ రెచ్చగొట్టి మీరు ఇబ్బందిలో పడొద్దు అని మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియా కూడా అదే చెప్తున్నది. మరి చూద్దాం నానిగారు అలా వింటారా, లేకపోతే పాత స్టైల్లోనే మరొక్కసారి
తగ్గేదే లే అంటారా? ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.